తిప్పుకుంటూ అక్కడి నుంచి తీసి డైరెక్ట్ ఫ్లేమ్ మీద పెడితే ఇలా పొంగుతుంది అనమాట. పొంగిన పుల్కాను తీసుకొచ్చి హాట్ బాక్స్లో వేసేసి వేడి వేడిగా తినొచ్చు. లేదా హాట్ బాక్స్లోనే ఉంటుంది కాబట్టి మెత్తగా ఉంటుంది, వేడిగా ఉంటుంది. నువ్వు మధ్యాహ్నం తిన్నా కూడా బాగుంటుంది అనమాట. ఇప్పుడు 10 దగ్గర అవుతుంది మేము చేస్తున్నాం అంటే బ్రేక్ఫాస్ట్ టైం. ఇవే పుల్కాసు నైట్ డిన్నర్ కూడా మీరు తినొచ్చు, అంత బాగుంటుంది. అఫ్ కోర్స్ టైం ఉండి వేడి వేడిగా పొయ్యి మించి తీసుకొచ్చి వేసి అలా చేసినా కూడా అది ఇంకా తిరిగే లేదు, అల్టిమేట్. హలో అండి, నేను పుల్కా సాఫ్ట్గా రావాలంటే స్వాతి హ్యాండ్ పడాల్సిందే అన్నాను కదా. ఆ పిండితో నేను ఇప్పుడు పుల్కాలు చేసి చూపిస్తున్నాను. ఎంత బాగా పొంగుతుందో పుల్కా పొంగిన తర్వాత హాట్ బాక్స్లో వేసి పెట్టేస్తే మీరు ఇప్పుడు చేసుకుంటే ఈవినింగ్ కూడా అది మెత్తగా ఉంటుంది అనమాట. చుక్క ఆయిల్ కూడా ఉండదు. అసలు ముందు పుల్కా చేసేద్దాం రండి. పుల్కా ఎప్పుడైనా మరీ పల్చగా వచ్చేయకూడదండి, కొద్దిగా థిక్ ఉండాలన్నమాట. నాకు మా ఆంటీ ఒక ఆమె లీలా ఆంటీ అని చెప్పి నేర్పించారనమాట. ఫస్ట్ అంటే పుల్కా పొంగేటట్టు ఉండాలి అంటే ఎలా ఉండాలి అని, ఎలా మనం ఒత్తుకోవాలి, ఒత్తుకునేటప్పుడు కొంచెం థిక్గా ఎలా ఉండాలి, మరీ పల్చగా చేసేస్తే అది అప్పచ్చిల్లాగా అయిపోతాయని చెప్పారు. ఏదైనా ఒక మంచి మాట ఒక మంచి టైంలో పడిపోతే మనకు అలాగా గుర్తుండిపోతుంది కదా, అలాగా ఇంతేనండి. ఇంతకంటే మరి మనం పల్చగా చేయకూడదు అనమాట. సో ఇలాగ అన్నీ ఒకసారి చేసి పెట్టేసుకుంటే పుల్కాలన్నీ కూడా మనం టపాటపా చేసేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను అన్ని పుల్కాలు చేసేసి అప్పుడు నేను మళ్ళీ మీ దగ్గరికి వచ్చేస్తాను, సరేనా? అప్పుడు మనం కాల్చడం చూసాను. అయిపోయండి ఈ పుల్కాస్. బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి కూడా 2 పుల్కా తినచ్చు. కూరలు ఎక్కువ తినాలి. ఈవెన్ నువ్వు ఈవినింగ్ వరకు పెట్టుకున్నా కూడా చాలా సాఫ్ట్ ఉంటాయి. ఒకసారి అలా రండి, నేను మీకు చేసి చూపిస్తాను. 4 పక్కల కాలాలంటే ఒకసారి అలా తిప్పుకొని. పుల్కాలు ఒక పుల్కా ఎక్కువ తిన్నా కూడా గిల్ట్ ఫీలింగ్ ఉండదండి, ఎందుకంటే చుక్క ఆయిల్ కూడా ఉండదు కదా. అంతే, అలా కాలిన తర్వాత ఫ్లేమ్ మీద పెట్టగానే మీకు బాగా పొంగేస్తుంది. దాన్ని తీసుకొని వెళ్ళి హాట్ బాక్స్లో పెట్టేసేయడమే, ఇంకంతే. హాట్ బాక్స్లో వేసి మూత పెట్టేయాలండి. ఈ ఆవిరికి అలా మెత్తబడిపోతుంది అనమాట. మీరు ఏ పని చేయాలన్నా చాలా భయపడుతున్నారు కదా. అవును, మరి మీకు భయం చాలా భయపెడుతుంది. మీరు ఏదైతే మొదలు పెట్టాలని అనుకుంటారో ఆ పని చాలా కష్టమైనది, నీ వల్ల కాదు అని భయపెడుతుంది. ఎవరు? భయం. అబద్ధాల మీద అబద్ధాలు చెప్పేస్తుంది నిన్ను భయపెడుతూ. మీరు ధైర్యంగా ముందడుగు వేయాలి. మీకు మీ భయం పెట్టే భయాన్ని మీరు అస్సలు పట్టించుకోకూడదు. ధైర్యంగా ముందడుగు వేయడం ద్వారా భయం నోరునైతే మూయించాలండి. ఏంటి మరి అర్థమైందా? ఇక్కడ నా పుల్కాలు కూడా రెడీ అయిపోయి తినేస్తున్నాను. చాలా బాగున్నాయండి. వీడియో చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసేయండి. వీడియోకి అయితే ఒక లైక్ పెట్టేసేయండి, సరేనా? బాయ్, థ్యాంక్ యూ.